మనందరం గ్రూపుల్లో ఉండటానికి ఇష్టపడతాం కదా, అది మనకు చాలా అవసరం కూడా. కానీ అదే గ్రూపులు కొన్నిసార్లు మనల్ని మనలా కాకుండా ఇంకెవరోలాగా ప్రవర్తించేలా చేస్తాయి. ఒక మంచి మనిషి ఒక గ్రూప్లో చేరాక ఎందుకు మారిపోతాడు? ఈ విశ్లేషణలో ఆ మార్పు వెనుకున్న అసలు కారణాలేంటో చూద్దాం. ఒక సీన్ ఊహించుకోండి. మీ ఆఫీస్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యింది. మీటింగ్ జరుగుతోంది. అందరూ కలిసి ఆ రోజు మీటింగ్కు రాని ఒక కొలీగ్పై తప్పు నెట్టేస్తున్నారు. మనసులో ఇది కరెక్టు కాదనిపిస్తుంది. ఆ ఒక్కరి వల్లే ప్రాజెక్ట్ పోలేదని మనకు తెలుసు. అయినా సరే చాలామందిలాగే మనం కూడా సైలెంట్గా ఉండిపోతాం. ఎందుకు? అసలా నిశ్శబ్దం వెనక ఏముంది? సాధారణంగా మనమేమనుకుంటామంటే చెడ్డ పనులు కేవలం చెడ్డవాళ్లే చేస్తారని. కాని ఆ ఆలోచన ఎంతవరకు నిజం? మనలో చాలామంది మన గురించి మనమిలాగే అనుకుంటాం. నాకొక విషయం తప్పు అని తెలిస్తే నేను దానికి అస్సలు ఒప్పుకోను, ధైర్యంగా నిలబడతాను అని. మనమీద మనకు అంత నమ్మకం ఉంటుంది. కాని నిజం కొంచెం వేరేలా ఉంటుంది. ఇక్కడే అసలు విషయముంది. సమస్య ఎప్పుడూ వ్యక్తుల్లోని లోపాలతోనే ఉండదు. చాలాసార్లు మనమున్న పరిస్థితులు, ఆ సిస్టమ్ మనకంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే చెడిపోయిన యాపిల్స్ గురించి కాదు, యాపిల్స్ని పాడు చేసే పెట్టె గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక గ్రూప్లో డైనామిక్స్ని సెట్ చేసే ఆ మొదటి కీలకమైన క్షణం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కథ అంతా అక్కడే మొదలవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, వ్యతిరేకత ఎంత ఫాస్ట్గా చనిపోతుందో. ఒకరొక తప్పుడు ఐడియా ముందుకు తెస్తారు. కొన్ని క్షణాలు అంతా సైలెంట్, ఎవ్వరూ మాట్లాడరు. అప్పుడే ఒక్కళ్ళు దానికి అవును బావుంది అంటారు. అంతే. ఆ ఒక్క క్షణంతో ఇక దాన్ని వ్యతిరేకించే అవకాశం దాదాపు మూసుకుపోతోంది. ఆ మొదటి మౌనమే అసలు గేమ్ చేంజర్. దీన్నే సైకాలజీలో బహువచన అజ్ఞానం అంటారు. అంటే ఆ గదిలో ఉన్న అందరికీ ఇది తప్పు అని లోపలనిపిస్తుంది. కాని అందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి బహుశా నేనొక్కనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుని సైలెంట్ అయిపోతారు. అందరూ ఒకరినొకరు ఫాలో అవుతారు, కాని ఎవరూ తమ మనసులో మాట బయటపెట్టరు. సరే, ఆ మౌనం వెనుక ఉన్న అస్సలు ఎమోషనల్ కారణమేంటి? అది గ్రూప్ నుండి మనల్ని వెలివేస్తారేమో అనే భయం. అది మనలో చాలా లోతుగా పాతుకుపోయి ఉంటుంది. మనందరిలో ఈ భయాలుంటాయి. జనాలు మనల్ని జడ్జ్ చేస్తారేమో, మనల్ని రిజెక్ట్ చేస్తారేమో, మనల్ని ఒంటరిని చేస్తారేమో అని. ఈ భయమే మనల్ని గ్రూప్తో పాటు నడిచేలా చేస్తుంది. కొన్నిసార్లు మన మనసాక్షికి వ్యతిరేకంగా అయినా సరే. ఈ భయం ఎంత పవర్ఫుల్ అంటే న్యూరో సైంటిస్టులు దీన్ని స్వాతంత్రం యొక్క నొప్పి అని పిలుస్తారు. అంటే ఎవరైనా మనని గ్రూప్ నుండి వెలివేస్తే మన బ్రెయిన్ దాన్ని ఎలా ఫీలవుతుందంటే అచ్చం మనకి దెబ్బ తగిలినప్పుడు ఎలా నొప్పి వస్తుందో అలాగే ప్రాసెస్ చేస్తుందట. అందుకే ఒంటరిగా నిలబడటం అంత కష్టంగా, నరకంగా అనిపిస్తుంది. అయితే గ్రూప్తో కలిసిపోవడమంటే కేవలం నొప్పిని తప్పించుకోవడమే కాదు, దానికి బదులుగా మనకొక పెద్ద రివార్డు కూడా దొరుకుతుంది. ఆ రివార్డేంటంటే అంగీకారం, భద్రత. గ్రూప్లో ఒకరిగా ఉండటం వల్ల వచ్చే ఆ సేఫ్ ఫీలింగ్ ఒంటరిగా నిలబడటం వల్ల వచ్చే రిస్క్ కంటే చాలా పవర్ఫుల్. ఈ భద్రత కోసమే మనం చాలాసార్లు మౌనంగా ఉండిపోతాం. ఈ కొటేషన్ చూడండి. ఇతరులతో కలిసి ఉండాలనే మన కోరిక మంచిదే. కానీ గ్రూప్ ప్రెషర్ మరీ ఎక్కువైనప్పుడు అది మన వ్యక్తిత్వాన్నే కోల్పోయేంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా మనం చూసింది పైపైన జరిగేది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. గ్రూప్ ప్రెషర్ మనల్ని లోపలి నుండి ఎలా మారుస్తుందో చూద్దాం. సాలమన్ యాష్ అనే సైకాలజిస్ట్ చేసిన ఈ ఫేమస్ ప్రయోగం చూడండి. ఒక గ్రూప్లో అందరూ కావాలని తప్పు సమాధానం చెప్తే వాళ్లతో పాటున్న వాళ్లలో నమ్మండి 70% మంది కనీసం ఒక్కసారైనా ఆ తప్పుడు సమాధానానికే ఓటేశారట. కళ్లకి స్పష్టంగా నిజం కనిపిస్తున్నా సరే కేవలం 30% మంది మాత్రమే ధైర్యంగా నిలబడ్డారు. కాని ఈ ప్రయోగంలో అన్నిటికన్నా షాకింగ్ విషయమేంటో తెలుసా? ఆ గ్రూప్ ఒత్తిడి కేవలం మన ప్రవర్తనను మాత్రమే మార్చదు, అది మనం చూస్తున్న నిజాన్ని కూడా మార్చేయగలదు. అంటే కొంతమంది బహుశా నా కళ్ళేనన్న మోసం చేస్తున్నాయేమో, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి వాళ్లదే కరెక్ట్ అయ్యుంటుంది అని నిజంగా నమ్మడం మొదలుపెట్టారు. అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసే సోషల్ రియాలిటీ మన కళ్ల ముందున్న అసలు రియాలిటీ కంటే పవర్ఫుల్ అయిపోతుందన్నమాట. మన సొంత విలువలు, నమ్మకాలు కూడా ఆ గ్రూప్తో ఉండాలనే కోరిక ముందు చిన్నపోతాయి. సో చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న నేను ఇలా చేస్తానా అని కాదు. సరైన ప్రశ్న ఏంటంటే ఏ పరిస్థితులు
నన్ను కూడా ఇలా ప్రవర్తించేలా చెయ్యగలవు. ఇది మన క్యారెక్టర్ని జడ్జ్ చేసుకోవడం గురించి కాదు, పరిస్థితులు మనమీద ఎంత ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడం గురించి.